నమస్తే, వెల్కమ్ టు లక్ష్మీ ప్రతాప్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మనం రోజు చేసుకునే చపాతీ, ఇడ్లీ, దోశ బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు ఇలా అటుకులతో పోహా మరింత టేస్ట్గా ఉండాలంటే ఇలా చేసుకోవాలి. దీనికోసం అయితే ఒక పెద్ద సైజు ఆలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ పల్లీలు, 2 చిన్న నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు ఒక 5-6, జీలకర్ర ఆవాలు ఒక 1/2 టీ స్పూను, కావలసినంత కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ఒక మీడియం సైజుది, అలాగే పసుపు తగినంతగా. దీనికోసం అయితే నేను ఒక 1/2 కేజీ అటుకులు తీసుకున్నాను. 1/2 కేజీ కంటే తక్కువే ఉంటాయి. ఇంకా ఇది ఎలా చేశానో ప్రిపరేషన్ చూపిస్తాను. ముందుగా స్టవ్ పై బాండీ పెట్టేసుకొని హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అటుకులకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కగానే తీసుకున్న జీలకర్ర ఆవాలు ఇందులో వేసుకోవాలి. అవి చిటపట్లాడగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా వేగిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటే బాగుంటుంది. అలాగే పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు వేసుకుంటే కూడా అటుకుల ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలా కాకుండా పల్లీలు వేయించి పౌడర్ కూడా వేసుకోవచ్చు, అలా అయితే ఇంకా బాగుంటుంది. పసుపు వేశాక మరోసారి కలుపుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక మరోసారి కలుపుకొని ఆలు అయితే పెద్ద సైజు అయితే సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, పొట్టు తీసి. ఇవి ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం మగ్గేంత వరకు ఉండాలి. అవి మెత్తగా మగ్గితేనే బాగుంటాయి అన్నమాట ఆలు అనేది. అయితే ఆలు వేసినప్పుడు ఈ అటుకులో అది ఉప్మా అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఆలు వేసిన తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసినప్పుడు ఏ కూరగాయ ముక్కలైనా తొందరగా ఉడికిపోతాయి, మగ్గుతాయి ఆయిల్లో అనేది. ఇలా కలిపేసుకొని ఇంకా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెడితే ఆలు అనేది మెత్తగా ఫ్రై అవుతుంది అందులో. అంతే, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మరీ మంటను పెద్దగా పెడితే ఆలు అనేది మాడిపోతుంది కదా. ఇంక ఇప్పుడు అటుకులు తీసుకున్నాం కదా 1/2 కేజీ, ఇందులో వాటర్ వేసి ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాం. ఒక్కోసారి అటుకులు అయితే కొంచెం పాతవి కనుక ఉంటే ముక్క ఉంటాయి కదా, అవి ఒక 3-4 సార్లు వెంటనే వాటర్ పోస్తూ కడిగేస్తూ తీస్తూ ఉండాలి. అప్పుడు ముక్క వాసన అనేది ఉండదు, మెత్త కూడా పడదనమాట. నీళ్లు పోసి అలాగే పెట్టేస్తే మెత్త లద్దిలాగా అయిపోతుంది. కాబట్టి వెంటనే వీటిని తీసేసుకోవాలి. ముద్దలా కాకుండా పొడి పొడిగా అవుతుంది. అప్పుడు అటుకుల ఉప్మా అనేది బాగుంటుంది తినడానికి. ఇందులో రకరకాలుగా ఉంటాయి అటుకులు అన్నమాట, ఒకటే రకం ఉండవు. కొన్నేమో వాటర్లో వేయగానే ముద్ద అయిపోతాయి, కొన్నేమో కొంచెం సేపు ఒక 3-4 సార్లు కడిగినా కానీ ఇలాగే ఉంటాయి. మేము ఈ టైపువే తెచ్చుకుంటాం అన్నమాట. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇంకా పెట్టేసుకున్న తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మకాయ కట్ చేసి ఇప్పుడే కలుపుకోవచ్చు. అయితే కొందరు తినేటప్పుడు నిమ్మకాయ కలుపుకోవచ్చు, అంటే అందరికీ ఇష్టం ఉండదు కదా, అలా అన్నమాట. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఆలులో అటుకులు అనేది వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో టమాటా యాడ్ చేసుకోవచ్చు నిమ్మకాయకు బదులుగా. నేనైతే ఇక్కడ నిమ్మకాయనే యూజ్ చేస్తున్నాను. మొత్తం ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే అటుకుల ఉప్మా రెడీ అయిపోయినట్టే. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తినేటప్పుడు మాత్రం ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మకాయ కలుపుకోవచ్చు, లేదంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. చూసారు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.